నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, ఒక రెడ్డి అయిన బిడ్డ సేమ్ ఇదే ఇట్లాంటి ఘటనలోనే సరిపోతున్నావు, ఇవాళ వాళ్ళ ఇంటికి పోకపోదువా? పోకపోతుండేనా రాహుల్ గాంధీ? ఇలా కుమ్మర ఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల గుండె కలిచివేసిన ఘటనలో నువ్వు కనీసం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు మాటనవా? బుద్ధుండాలి కదా రేవంత్ రెడ్డి, సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నాం, పోయి పరామర్శించుకో సన్నాసి అని చెప్పాలి కదా. ఆయనకు తెలియదు. రాహుల్ గాంధీ గారికి పిల్లలు ఉంటేనేమో బాగా తెలుసు, ఆయన పిల్లలు లేరు. పిల్లే కాలేదంటే అదే అర్థం. ఆయనకేం తెలుస్తుంది మనోళ్ళ బాధ? మనోళ్ళ బాధ ఒక కడుపు కన్నపేవు కోస ఆయనకి ఎట తెలుస్తుంది? ఇవాళ నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని, ఇదేనా నీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన? ఇదేనా, గిట్లే ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ నాయనమ్మని, ఇవాళ మీ నాయనని శ్రీపెరంబదూరులో బాంబులు పెట్టి నలిని అనేటువంటి ఎల్టీటీ తీవ్రవాదులు చంపితే, వాళ్ళ చంపిన ఉగ్రవాదులను 30 ఏళ్లు జైల్లో పెట్టించినావు కదా, కనీసం ఈ దొంగలను 3 నెలలను పెట్టియాలా వద్దా నేను అడుగుతా ఉన్నా మా బిడ్డల దగ్గరకు వస్తే. మరి నీ ఇంట్లో శరీరానికి ఒక విలువ, మా ఇంట్లో శరీరాలకు ఒక విలువ ఇస్తే సామాజిక న్యాయం ఎక్కడిది రాహుల్ గాంధీ గారు అని అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీర్లపల్లి శంకర్ గారు మొన్న వెలమోల మీద ఏదో కామెంట్ చేసిండని చెప్పి ఆయనతో వెలమోల క్షమాపణ చెప్పించారా లే? వెలమోల క్షమాపణ చెప్పించారు. మరి అప్పుడు ఈ రెడ్లంతా కలిసి వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరా? పెట్టలే. కానీ ఇవాళ రెడ్లు తప్పు చేసిరని వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చుని పెట్టుకురు. చూడండి ఏం జరుగుతా ఉందో, బాగా అబ్జర్వ్ చేయండి. వీర్లపల్లి శంకర్ వీళ్ళు పక్కకు కూర్చుని పెట్టుకురు. ఇంకా గమ్మత్ ఏంటంటే, మొన్న మేమందరం కలిసి కుమ్మర గ్రామానికి పోతే మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి జనార్దన్ రెడ్డి కూడా ఉండే. లేదన్నా అన్యాయం జరిగింది బీసీలకని వచ్చాను. అయితే ఏమైంది, నిన్న రెడ్డి ఫంక్షన్ హాల్ అని ఒకటి ఓపెన్ చేసిరాడ. రెడ్డి కన్వెన్షన్ అని ఓపెన్ చేస్తే ఈ రెడ్డి ఆ రెడ్డి అందరు కూర్చొని భోజనం చేసింది నిమ్మలంగా అంతా. నేను అందుకే చెప్తా ఉన్నా, మనకు సోపది కుదరదన్నా, వాళ్ళకి రెడ్లకు మనకు సోపదే కుదరది.